జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు గులాబ్ జామున్ అయితే చేసి చూపిస్తాను. ఇది 175 గ్రామ్స్ అనమాట. ఈ ప్యాకెట్ పైన అయితే 900 గ్రాములు షుగర్ వేయాలని ఉంటుంది, దానికి సమానంగా వాటర్ వేయమని ఉంటుంది. నేనైతే ఈ ప్యాకెట్కి 700 గ్రాములు షుగర్ అయితే వేశాను. నాకు ఈ గ్లాస్ కొలత అనమాట. ఈ గ్లాస్ అయితే 100 గ్రాములు లెక్క. నేను దాంతో 7 గ్లాసులు షుగర్ వేసుకున్నాను, 7 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను దాంతో ఇంకో గ్లాస్ వాటర్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు లిక్విడ్లానే ఉండాలి, బాగా మరగాలన్నమాట. అందుకోసం, లేదంటే చిక్కబడిపోద్ది. చిక్కబడితే మళ్ళీ గులాబ్ జామున్లు పాకం పీల్చుకోదు. నేను ఇంకా మరిగిస్తాను. ఏంటంటే మనకి షుగరు మరిగిపోయి జస్ట్ తీగ పాకంలా రాకూడదు, పాకంలాగా టచ్ అవ్వాలన్నమాట. మనం టచ్ చేస్తే అలా అయితే రావాలి. నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను పాకానికి. ఇప్పుడు ఈలోపు ఒక ప్లేట్లో ఈ పిండిని అయితే వేసుకొని, వాటర్ వేసుకొని, అంటే మనం మునివేలతో కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగానో పూరి పిండిలాగానో గట్టిగా ప్రెస్ చేయకూడదు. లూజ్గా ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోవాలి, గట్టిగా కలపకూడదు. ఈ కలపడంలోనూ మనకి పాకంలోనే ఉంటుంది గులాబ్ జామున్. చేయడం చాలామంది చేస్తారు, కుదరాలి. చాలా సింపులే, కానీ కొంతమందికి పాకం కుదరకపోవచ్చు, కొంతమందికి కలపడం కుదరకపోవచ్చు. ఆ రెండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. ఇలా జస్ట్ అలా చేతులతో కలుపుకుంటూ ఉండ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయితే నానించుకుందాం. ఈలోపు పాకం ఎలా అయిందో చూద్దాం అన్నమాట. ఇదిగో ఇలా తీస్తే లోపల గుల్లగా బబుల్స్ లాగా రావాలి. అలా అయితే మనకి గులాబ్ జామున్ కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పాకాన్ని చూసుకుందాం. చూసారుగా మరుగుతుంది పాకం అయితే. ఈలోపు ఇంకా కొంచెం మరగాలి, నీళ్ళలానే ఉంది. ఈలోపు ఉండలు చేసేసుకుందాము. ఉండలంటే నెయ్యి తీసుకున్నాను పక్కన. జస్ట్ చేతులతో మనం ఏ సైజ్ అయితే కావాలో అవన్నీ నేను విడివిడిగా అలా ఉండల్లాగా ప్రెస్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. నేను ఆయిల్ వేసుకున్న తర్వాతే ఉండలు చేసుకుంటాను. ఇప్పుడైతే ఇలాగ మొత్తం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఈ సైజులో ఉండలు చేసుకున్నాను. మీరు ఇంకా చిన్నగా చేసుకుంటే 35 వరకు రావచ్చు. నాకైతే ఒక 25, 26 అయ్యాయి. ఇప్పుడు పాకం చూసుకున్నాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పాకం. మనం పట్టుకుంటే పాకంలా తగలాలి, వాటర్లా ఉండకూడదు. అప్పుడైతే మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి వడగట్టేసి ఇలాచీ పొడి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఉండలు బాగా నెయ్యి రాసుకొని చేతికి ఇలాగ రౌండ్, అంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఇలాగా ప్రెస్ చేయకూడదు గట్టిగా, అలాగని రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కడ బబుల్స్ క్రాక్స్ లేకుండా అయితే చేసుకుంటే మనకి ఎక్కడ ఇరిగిపోకుండా గులాబ్ జామున్లు వస్తాయి. ఇలా అయితే అన్నీ చేసుకొని ముందు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది మనకి. చేతికైతే నెయ్యి రాసుకొనే చేయాలి, అప్పుడే బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసేసుకోకూడదు. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మనకి గులాబ్ జామున్లు పైకే ఉండి పైన ఫ్రై అవ్వవు. ఇలా మనం గులాబ్ జామున్లు ములిగే వరకు వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కూడా వాటిని కదపకూడదు. ఇలాగా వాటికయ్యే వచ్చే వరకు కొంచెం టచ్ చేస్తూ ఒక 5 నిమిషాలన్నా ఆగాలి. ఇలా పైన తిప్పుకుంటూ ఉంటే ఈక్వల్గా మొత్తం ఫ్రై అవుతాయి అన్నమాట. మనం వేసి అలాగే వదిలేస్తే ఒక పక్కన ఫ్రై అవుతాయి, ఒక పక్కన అవ్వకుండా అలాగే ఉంటాయి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడంలోనే ఉంటుంది, ఎందుకంటే కొన్ని అయితే లోపల పిండిలా ఉండిపోద్ది అనమాట. ఇలా కొంచెం డార్క్ షేడ్లోనే వేయించుకోవాలి. మనం పాకంలో వేస్తే మళ్ళీ కొంచెం కలర్ అంతా షేడ్ అవుతుంది మనకి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మనం పక్కన ఇప్పుడు కాసుకొని పెట్టుకున్నాం కదా పాకం, అందులోకి అయితే వేసేయాలి. ఇవి మిగతాయి కూడా 2 సార్లకైతే అయినాయి నాకు. ఇవి చూసారు కదా, వేస్తుండగానే పైకి తేలిపోతున్నాయి, అవి ఫ్రై అవుతున్నాయి అనమాట. నేను సిమ్లోను బాగా మంట హైలో ఉంటే మాత్రం మాడిపోతాయి అన్నమాట, లోపల ఉడకకుండా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇలా చూసారుగా. ఇంకా సెకండ్ టైం కూడా మంచిగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుంటే మనకి గులాబ్ జామున్లు అయితే అవుతాయి. కాకపోతే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పాకంలో నాననివ్వాలి బాగా.
చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ ఒక్కదానికి కూడా రాలేదు. ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్లు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రతి ఈ చిన్న చిన్న వాటికి బర్త్డేకి కానీ అలాగా సింపుల్గా అయిపోతాయి. చూసారు కదా, గులాబ్ జామున్లు ఎంత మెత్తగా అసలు జ్యూసీ లాగా వచ్చాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాగా పాకంలో మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది గులాబ్ జామున్లు అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.